హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. చూడండి, చాలా స్మూత్గా వస్తుందండి. ఈ విధంగా చేస్తే నేను చిన్న చిన్న టిప్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు పిల్లలకి చాలా ఇష్టం కదండి గులాబ్ జామ్ అనేది. నేను దసరాకి మా ఇంట్లో చేశానండి పిల్లలకి. చూడండి, నేను ఫస్ట్ ఇవి 2 తీసుకున్నానండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పాలు కొన్ని కొన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి కలపడంలోనే ఉంటుందండి గులాబ్ జామ్ అనేది. ఇలా బాగా పిసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకొని ఒక 10 మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, మనకు షుగర్ సిరప్ కావాలి కదా, దానికోసం ఒక బౌల్ పెట్టేసుకోవాలి. పెద్ద గిన్నె పెట్టేసుకొని 5 గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ గ్లాస్ అండి ఇది. 5 గ్లాసెస్ పోసేసుకున్నాను. 3 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇలా వేసేసుకొని షుగర్ సిరప్ అనేది కావాలి కదండి, బాగా మరగాలి. అంతలోపు మనం ఈ బాల్స్ ఇలా చుట్టేసుకుందామండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా అనేసి ఇలా కొంచెం తీసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇలా హ్యాండ్స్తో చేసేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలండి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా అన్ని బాల్స్ చుట్టేసుకున్నాను అండి నేను. నెక్స్ట్ చూడండి, షుగర్ సిరప్ అయిందో చూద్దాము. చూడండి, ఈ విధంగా మరుగుతుంది. నేను 2 యాలకులు వేసేసుకున్నాను, దంచి వేసుకున్నాను. నెక్స్ట్ బాదం, కాజు వేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని. నెక్స్ట్ చూడండి, నేను ఆయిల్ పెట్టేసుకున్నాను అండి. డీప్ ఫ్రై చేసేసుకోవాలి కదా గులాబ్ జామ్ అనేది. సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. హెవీగా పెట్టుకోకండి స్టవ్ అనేది, ఎక్కువ పెడితే మాడిపోతుంది. మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల లోపల పిండిగా లేకుండా మంచిగా కాలిపోతుందండి. ఇలా అయితే సరిపోతుంది. అప్పుడు అన్ని సైడ్లు తీసేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకొని తీసేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని మిగిలిపోయావు కదండి, అవన్నీ వేసేసుకున్నాను నేను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇవి కూడా తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి, ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేను ఇప్పుడు షుగర్ సిరప్ ఉంటుంది కదండి, దాంట్లో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఇవి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో మెల్లగా లోపలికి ప్రెస్ చేయండి స్మూత్గా. చూడండి, మీరు కూడా తప్పకుండా చేయండి. చాలా బాగా వచ్చాయండి నాకైతే. కొందరికి గట్టిగా వస్తుందండి గులాబ్ జామ్ లోపల. అలా లేకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి.
అయిపోయిందండి గులాబ్ జామ్ అనేది. జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం, 10 to 15 మినిట్స్లో. పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి గులాబ్ జామ్ స్వీట్ అనేది. థ్యాంక్ యూ.